అమెరికా డ్రీమ్స్ ఉన్న మన భారతీయులకు నాట్ ఏ గ్రేట్ న్యూస్ అండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వచ్చే వారి సంఖ్య తగ్గించడానికి ఓ పద్మ వ్యూహమే రచించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే F1, H1B వీసాలపైన కఠిన నియమాలు అమలు చేస్తున్నారని నీరసంగా ఉన్నాం. ఇక ఇప్పుడు మరో తలనొప్పి తయారైంది. వచ్చే ఏడాది 2026 నుంచి యుఎస్ వీసా ధరలు మూడింతలు పెరగబోతున్నాయట. అంటే ఇప్పుడు కట్టేదానికి దాదాపు 20,000 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు ఈ పెంపు? ఎవరికి నష్టం? ఇప్పుడే అప్లై చేసుకుంటే లాభమా? పూర్తి వివరాలు ఇందులో చూద్దాం. అమెరికా ప్రభుత్వం కొత్తగా $250 అంటే 20,000 రూపాయలు వీసా ఇంటిగ్రిటీ ఫీజును ప్రవేశపెట్టింది. ఈ ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు, అంటే నాన్ రిఫండబుల్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. వలస చట్టాలను పటిష్టం చేయడానికి, వీసా నిబంధనలు పక్కగా అమలు చేయడానికి ఈ ఫీజును వసూలు చేస్తారట. ఈ ఫీజు ద్వారా వసూలైన డబ్బంతా అమెరికా ట్రెజరీకి వెళ్తుంది. టూరిస్ట్ వీసాలు అంటే B1, B2 లాంటి వీసాలు, స్టూడెంట్ వీసాలు F1 వీసా అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్ వీసాలు H1B లాంటివి, ఈ కేటగిరీల అన్నింటికీ కూడా ఈ ధర పెంపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ వీసా ఖర్చు $185, అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 15,400 రూపాయలు సుమారుగా. కానీ 2026 నుంచి ఇది ఏకంగా $472 పెరగనుంది. అంటే సుమారు 40,000 రూపాయలకు పెరిగిపోతుంది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. భారత్ నుంచి అమెరికాకు టూరిస్టులు, విద్యార్థులు, టెక్ నిపుణులు భారీ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ధర పెంపు మన భారతీయులపైన చాలా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పుడే అప్లై చేసుకుంటే లాభమా అంటే ఈ భారీ పెంపు నుంచి తప్పించుకోవాలంటే ఒక దారి అయితే ఉంది. ఈ కొత్త ఫీజులు డిసెంబర్ 31, 2025 తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి మీరు కానీ మీ బంధువులు కానీ 2026లో అమెరికా వీసా కోసం అప్లై చేయాలనుకుంటే డిసెంబర్ 31, 2025 లోపు వీసా దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ఫీజు చెల్లించాల్సిన సమయాన్ని బట్టే వీసా ధర నిర్ణయించబడుతుంది.